సరే సరే ఒక గాయత్రి గారు వినండి వినండి. వీళ్ళిద్దరు స్టూడియోలో ఉండి మీ టైం అంతా కిల్ చేసేస్తున్నారు. మీకు ఇంకా అవకాశం రాదు. మీరే మధ్యలో దూరం మాట్లాడాలి. నాకు వెంకటరెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ వస్తే చాలా మొన్నటి దాకా ఇంకేం నేను చెప్పిందే జరిగింది. నేను చిలకి చెప్పినట్టు చెప్పా వెంకటరెడ్డి గారు మీ పార్టీ ఓడిపోతుందండి, ప్రజలు ఓస్తారండి, రేపు పొద్దున మిమ్మల్ని ఓడగొడతారంటే ఎవరిని వస్తున్నారో తెలుసుగా. విజయవాడలో ఎవరిని మిమ్మల్ని వస్తున్నారు, ఎవరు విజయవాడలో 19 రోజులుగా ఊసారో తెలుసు కదా. మిమ్మల్ని పిలిచిపడి వస్తున్నారు. పిలిచిపడి జగన్మోహన్ రెడ్డి రానా అన్న అని మీ వాళ్ళని చంద్రబాబు ఊసారు, జగన్మోహన్ రెడ్డి గారు ఊసారు, అమ్మటిని ఊసారు. కాదు, మీ పార్టీలో ఉంటే బాలినేని శ్రీనివాస్ గారు నిబద్ధత కలిగిన నాయకుడు. చెత్త పొలిటీషియన్ అంటే చెత్త పాలిటిక్స్ ఇప్పుడు చేస్తున్నాడంట. మరి రోజా చేసిందేంటి? చెత్త పొలిటీషియన్స్ మీ పార్టీలో ఎర్ర బుక్కులో రాసుకుంటున్నాను. ఏ గుమ్మనూరు జయరాం నీ అంత చూస్తా అని చెప్పి ఏదో చూపించాడు కదా, తీసుకెళ్లి సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇలా తెలుగుదేశం అధికార ప్రతినిధులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఈ కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఈ తిమింగలం పార్థసారథి అన్నారు. ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి ఇచ్చారు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏదో ల్యాండ్ లో ఎన్ని చేస్తాడు ఒంగోలు అని చెప్పి ఇదే తెలుగుదేశం ఆరోపించింది. ఇప్పుడు ఇది తీసుకొచ్చి కండవా కప్పేసి బాలినేనంత గొప్ప లెటర్ కూడా అమ్ముకున్నారు. అవును మాట్లాడినవ్వండి. గాయత్రి అవునమ్మా, మీలాంటి ఉన్మాదులు, మీ తెలుగుదేశం ఈ జనసేన లాంటి ఉన్మాదులు చూస్తే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే మీరు హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం ఈ రోజు మీరు తిరుమల ప్రతిష్టను దెబ్బతీసి కనీసం అట్లు కూడా ముట్టుకోవాలంటే భయపడేటటువంటి స్థితికి ఎవరు చంపేస్తున్నారు అందరూ తెలుసులేండి. జనసేనలో సిగ్గు లేకుండా సమర్థించకండి. మాట్లాడండి. ఒక మాట వినండి, అరిస్తే మీరు అరిసినంత మాత్రాన మీరు అబద్ధాన్ని 100 సార్లు అరే మాట్లాడినవ్వండి.